వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం వినియోగం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మనకు ఎగ్జామ్ డేట్ అనేది రాలేదు, కానీ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది వచ్చింది. అంతకుముందు మన ప్రయాణాన్ని నడుచుకుంటానో లేదా రన్నింగ్ చేసుకుంటానో లేదా సైకిల్ మీదనో లేదా ఇంకొంచెం స్పీడ్గా బైక్ మీదనో కార్ మీదనో ఈ విధంగా వెళ్ళాలనుకోండి అంతకుముందు ఉన్న ప్రయాణం. కానీ ఇప్పుడు చాలా విమానం కంటే స్పీడ్గా మనం చదవాల్సిన టైం అనేది వచ్చేసింది. కాబట్టి గమ్యస్థానం అనేది ఏ విధంగా చేరామనేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కంపల్సరిగా చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే అనుకున్నామో దాని గురించే కలలు కనాలి, దాని గురించే ఆలోచించాలి. ఇంకా వేరే ఆలోచనలు రాకూడదు. ఫెయిల్ అవుతాము, ఇది నాకు రాదు, ఇలాంటి నెగిటివ్ మాటలు అస్సలే మాట్లాడకండి ఎవరితో కూడా. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ మాటలు. ఏదైతే నేను మాట్లాడడంలో హాఫ్ మార్కులు మిస్ అవుతానేమో ఇలాంటి మాటలు మాట్లాడి 3 డిఎస్సీలను కోల్పోయాను. కాబట్టి ఇప్పుడు నేను కూడా పాజిటివ్ నేచర్తోనే ముందుకెళ్తున్నాను. కాబట్టి నా ఫ్రెండ్స్ కూడా పాజిటివ్ నేచర్తో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ ఇన్ ఎకనామిక్స్. శ్రీ అను పబ్లికేషన్స్ నుంచి నేను క్లాసెస్ చేస్తున్నాను. వినియోగం గురించి మరి ఎకనామిక్స్లో ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే దాని పరిచయం ఏంటి? ప్రయోజనం భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన వారు బెన్హమ్ అనే అతను ప్రయోజనం భావనను చెప్పాడు. ఎప్పుడు? 1789లో. 7, 8, 9 ఇవి చూడగానే మనకు ఫ్రెంచ్ విప్లవం హిస్టరీలో గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెంచ్ విప్లవం. జీవాన్స్ 1871లో దీన్ని వివరించాడు. ప్రయోజనం ఒక మానసిక భావన. జీవం ఉంటేనే మానసిక భావనలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. జీవాన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కోరికను సంతృప్తి పరచగలిగేదే శక్తిని లేదా సామర్థ్యాన్ని ప్రయోజనం అంటాం. అంటే ఏదైతే మన కోరికను తీరుస్తుందో దానివల్ల ప్రయోజనం అనేది వస్తుంది. అట్లా అర్థశాస్త్ర పరిభాషలో ప్రయోజనం అంటే ఒక వస్తువును వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుడు పొందే సంతృప్తినే ప్రయోజనం అంటాం. డిమాండ్ సిద్ధాంతం ప్రకారం ఇతర పరిస్థితులలో మార్పులు. ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. ఒక వస్తువు ధర తగ్గితే ఆ వస్తువు డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. అంటే ఒక వస్తువు ధరకు డిమాండ్కి ఏ విధంగా ఉందంటే విలోమ సంబంధం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ధరలో వచ్చే మార్పుల వల్ల వినియోగదారుని ప్రవర్తనలో మార్పులు సంభవిస్తాయని డిమాండ్ సిద్ధాంతం వివరించదు, కానీ ప్రయోజన విశ్లేషణలో దీనికి సమాధానం లభ్యమవుతుంది. వినియోగదారుని ప్రవర్తనను గురించి వివరించినది ప్రయోజన విశ్లేషణ. మరి ఒక వస్తువు యొక్క ధర తగ్గితే మనం ఎక్కువ మంది వెళ్ళి కొంటా ఉంటాం. డిస్కౌంట్ సమయంలో చూడండి, ధర తగ్గడమే కదా డిస్కౌంట్ అంటే. ఆ విధంగా ధరలు తగ్గగానే మనం డిమాండ్ అంటే ఎక్కువ మంది వెళ్ళి కొంటున్నాం, వాటి వస్తువుల యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఈ విధంగా ధరకు డిమాండ్కు విలోమ సంబంధం అనేది ఉంటుంది. మరి ప్రయోజన విశ్లేషణ 2 రకాలుగా ఉంది. ఎన్ని రకాలు ఫ్రెండ్స్? 2 రకాలు. 1 కార్డినల్ ప్రయోజన విశ్లేషణ, 2 ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో ప్రయోజనాన్ని కార్డినల్ సంఖ్యారూపంలో కొలవవచ్చు. అంటే వినియోగదారుడు 10 వస్తువులను వినియోగించినట్లయితే వాటి నుంచి తాను పొందిన ప్రయోజనాన్ని యూటిల్స్లో కొలవడం జరుగుతుంది. యూటిల్స్ ఫ్రెండ్స్, యూనిట్స్ కాదు, యూటిల్స్. ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో 20 యూటిల్స్ లేదా 30 యూటిల్స్ అని చెప్పవచ్చు. కార్డినల్ ప్రయోజన విశ్లేషణలో ముఖ్యాంశం ఏంటంటే ఎన్ని వస్తువులను వినియోగించినప్పటికీ వాటి నుంచి పొందే ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో తెలియజేయడానికి వీలవుతుంది. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ప్రకారం ఒక వస్తువు కంటే వేరొక వస్తువు ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ ప్రయోజనం వినియోగదారుడు సంఖ్యాత్మకంగా చెప్పవచ్చు. కార్డినల్ ప్రయోజన విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వారు మార్షల్. కార్డుకు ఈ మధ్య కార్డ్ అంటే మనకు గూగుల్ కార్డ్, ఇలాంటి గూగుల్ పే అవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా కార్డు మార్షల్ అని గుర్తుపెట్టుకోండి. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ప్రమేయాలు. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవవచ్చు. దీన్ని ఒక 10 సార్లు ఇచ్చారు. సంఖ్య. కార్డినల్ అంటే సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు నుంచి పొందే ప్రయోజనం ఆ వస్తువు పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే MUX = F
బ్రాకెట్లో క్యూఎక్స్. ఎంయుఎక్స్ ఎక్స్ అంటే వస్తువు నుంచి పొందే ఉపాంత ప్రయోజనం, ఎక్స్ వస్తువు పరిమాణం అంటే ప్రతి వస్తువు నుంచి పొందే ప్రయోజనం భిన్నమైనదిగా చెప్పవచ్చు. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది అంటే వినియోగదారుడు వద్ద ఉన్న ద్రవ్య పరిమాణం పెరిగినా లేదా తగ్గినా దాని ఉపాంత ప్రయోజనంలో మార్పు అనేది ఉండదు. ఉపాంత ప్రయోజనం అంటే ఎక్స్ట్రాగా పొందేది ఏమీ ఉండదు అని చెప్తాడు. ఒకే రకమైన వస్తువును వినియోగదారుడు క్రమంగా ఎక్కువ పరిమాణంలో వినియోగిస్తూ ఉన్నట్లయితే అదనపు యూనిట్ల నుంచి అతనికి లభించే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. అంటే ఒకే రకమైన వస్తువు పరిమాణంలో క్రమంగా పెరిగితే దాని నుంచి లభ్యమయ్యే ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ వినియోగదారు సమతౌల్యాన్ని పొందే తీరును వివరిస్తుంది. సమతౌల్యం అంటే ఏంటి మరి? సమతౌల్యం అంటే విరామం లేదా మార్పు లేని స్థితి అని అర్థం. అర్థశాస్త్రం ప్రకారం ప్రతి వినియోగదారు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు అంటే అందువల్ల తన మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారు సమతౌల్యాన్ని చేరుకుంటాడు. మరి క్షీణోపాంత ప్రయోజన సూత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఈ సూత్రాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు జర్మనీ దేశానికి చెందిన గాసెన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. దీనిని గాసెన్ ప్రథమ సూత్రం అని ఆయన పేరుతోనే పిలవడం జరుగుతుంది. గాసెన్ ప్రథమ సూత్రం అని కూడా అంటారు. ఈ సూత్రానికి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని పేరు పెట్టిన వారు మాత్రం మార్షల్. మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం వస్తు సేవల వినియోగం వల్ల వచ్చే ప్రయోజనాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. మొత్తం ప్రయోజనం లేదా ఉపాంత ప్రయోజనం. వినియోగించిన అన్ని యూనిట్ల వల్ల వచ్చిన ప్రయోజనం అంటే ఆ వస్తువు మొత్తం పరిమాణం వల్ల వచ్చిన ప్రయోజనం. నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం అంటే పరిమాణం పెరిగే కొలది వచ్చే అదనపు ప్రయోజనం, ఒక అదనపు యూనిట్ వినియోగించినందుకు వచ్చే అదనపు ప్రయోజనం. ఈ విధంగా క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఒకే రకమైన వస్తువును వినియోగదారు క్రమంగా ఎక్కువగా మొత్తంలో వినియోగిస్తూ ఉంటే ప్రతి అదనపు యూనిట్ ఒకదానికంటే మరొకటి తక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని ఈ సూత్రం చెప్తుంది. ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవడానికి, పోల్చి చూడడానికి వీలవుతుంది. అంతేకాకుండా మానవుని కోరికలు అనంతాలు, అసంఖ్యాకులు. కానీ ప్రతి కోరికకు ఒక పరిమితి అనేది ఉంది. ఏ వస్తువు అయినా మనకు అధిక పరిమాణంలో లభిస్తే ఆ వస్తువు కావాలన్న కోరిక పూర్తిగా తృప్తి చెందుతుంది. వినియోగంలో ఒకే రకమైన వస్తువు పరిమాణం క్రమంగా పెరిగే కొద్దీ ప్రతి అదనపు యూనిట్ నుంచి వినియోగదారు పొందే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. కొన్ని యూనిట్లు అనుభవం పైననే క్షీణోపాంత ప్రయోజనం సూత్రం ఆధారపడి ఉంది. అంటే ఫస్ట్ యాపిల్ తిన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతో హ్యాపీగా తింటాం. అలా రెండవది, అలా మూడవది, తర్వాత విసుగు పుడుతుంది. ఆ విసుగు పుట్టే దాన్ని సమతౌల్యం లేదా జీరో ప్లేస్కి రావడం అన్నట్టు. ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉండడం దానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఒకే రకమైన వస్తువును అంటే యాపిల్ని పదే ఉపయోగిస్తూ పోతే దాని నుంచి వచ్చే ప్రయోజనం అనేది క్షీణిస్తూ ఉంటుంది. అంటే ప్రతి అదనపు యూనిట్ వస్తువును ఉపయోగించడం వల్ల లభించే ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతూ ఒక దశ తర్వాత రుణాత్మకంగా మారుతుంది. అంటే వామిటింగ్ రూపంలో వెళ్ళిపోతుంది, రుణాత్మకం అవుతుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మార్షల్ ఈ విధంగా నిర్వచించాడు. ఒక వ్యక్తి వద్ద ఉన్న ఏ వస్తువు పరిమాణమైనా ఒకే విధంగా పెరిగిన కొలది తగ్గుతూ ఉంటుంది. ఈ సూత్రం ప్రమేయాలు ఏమున్నాయి మరి? ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవడానికి, పోల్చి చూడడానికి వీలవుతుంది. సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ రిపిటేషన్గా ఇవ్వడం జరిగింది. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం మినహాయింపు ఏంటంటే కొన్ని పరిస్థితులలో అదనపు యూనిట్ల నుంచి వచ్చే ప్రయోజనం క్రమంగా క్షీణించకపోవచ్చు. వీటిని ఈ సూత్రానికి మినహాయింపులుగా చెప్పవచ్చు. అపూర్వ వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. అంటే నాణ్యాలు, కళాత్మక వస్తువులు, రేర్ పెయింటింగ్స్, తపాలా బిళ్ళలు ఇలాంటివి కలెక్ట్ చేసుకున్న కొద్దీ వాటిపైన వచ్చే ప్రయోజనం అనేది ఇంకా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దీనికి ఈ ప్రయోజనానికి పొంతన లేదు. సామాజిక వస్తువుల వినియోగంలో ఈ సూత్రం వర్తించదు. అంటే ఒక పట్టణంలో టెలిఫోన్ల సంఖ్య పెరిగితే టెలిఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కూడా పెరుగుతుంది. మత్తు పదార్థాల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ద్రవ్యం విషయంలో ఈ సూత్రం వర్తించదని కొందరి అభిప్రాయం. మొట్టమొదటిసారిగా ఒక వస్తువును వినియోగిస్తే ప్రారంభంలో కొంతకాలం వరకే ఆ వస్తువు వినియోగం పెరుగుతుంటే దానివల్ల కలిగే ప్రయోజనం కూడా క్రమంగా పెరుగుతుంది. టెలివిజన్ ఇలాంటివన్నీ కూడా మినహాయింపులు ఫ్రెండ్స్. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ప్రాముఖ్యం ఏంటి మరి? డిమాండ్ సూత్రానికి మూలాధారం క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. వస్తువు ధర తగ్గితే వస్తువు డిమాండ్ పరిమాణం పెరుగుతుందని డిమాండ్ సూత్రం తెలుపుతుంది.
విలువ సిద్ధాంతానికి మూలాధారం క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. ఇది ప్రముఖమైన నీరు రత్నం అంటే వాటర్ డిమాండ్ పారాడాక్స్ వైపరీత్యానికి సమాధానం చెబుతుంది. నీరు సమృద్ధిగా ఉండడం వల్ల దాని ఉపాంత ప్రయోజనం శూన్యం, అందువల్ల దాని ధర 0. వజ్రాలు లభ్యం కావడం వల్ల బహుస్వల్పం, అందువల్ల ఉపాంత ప్రయోజనం అధికంగా ఉంటుంది, అందువల్ల వజ్రాల ధర ఎక్కువగా ఉంటుంది. వజ్రాలు లభ్యం కావడం బహుస్వల్పం అంటే తక్కువ వస్తాయి కాబట్టి వజ్రాలు అనేటివి, కాబట్టి దాని ధర ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మంత్రి పన్నుల విధానాన్ని నిర్ణయించడంలో ఈ సూత్రం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. పురోగామి పన్నుల విధానానికి ఈ సూత్రం ఆధారం. వినియోగదారుని మిగులు భావన ఈ సూత్రం పైననే ఆధారపడి ఉంటుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సంపద సమాన పంపిణీ కోరుకుంటుంది. ధనికులకు సంపద ఉపాంత ప్రయోజనం తక్కువ, అది బీదవారికి ఎక్కువ. సంపద పంపిణీ జరిగినప్పుడు ధనికులు చేసే త్యాగం కంటే బీదవారు పొందే ఉపాంత ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని సామ్యవాదుల అభిప్రాయం. సంపద పంపిణీకి మూలాధారం క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. వినియోగదారు తన పరిమితమైన ఆదాయం ద్వారా ఏ విధంగా ప్రయోజనాన్ని గరిష్టంగా చేసుకోవచ్చునో తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేది సమోపాంత ప్రయోజన సిద్ధాంతం. ఇంతవరకు మనం క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటే ఒక వస్తువును పదే పదే వాడడం వల్ల దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఉపాంత ప్రయోజనంగా మరియు శూన్యంగా మారడం అనేది జరుగుతుంది. మరి సమోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకుందాం. సమోపాంత ప్రయోజన సిద్ధాంతం వినియోగదారు సమతౌల్యాన్ని పొందే తీరుని వివరిస్తుంది. తన ఆదాయ పరిమితికి లోబడి తనకు లభించే ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే దీనికి వచ్చిన ప్రమేయాలు ఏంటి? వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు అంటే సంతృప్తిని గరిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి వస్తువు నుంచి పొందే ఉపాంత ప్రయోజనం స్వతంత్రమైనది. వినియోగదారుని ఆదాయం పరిమితంగా ఉంటుంది. ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవటానికి వీలు ఉంటుంది. ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది. వినియోగదారు ఉపయోగించే ప్రతి వస్తువు స్వతంత్రమైంది అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు ప్రత్యామ్నాయ వస్తువు కానీ లేక పూరక వస్తువు కానీ అయి ఉండకూడదు. సమోపాంత ప్రయోజన సిద్ధాంతం వినియోగదారుల సమతౌల్యం. సమోపాంత ప్రయోజన సూత్రానికి గల మరొక పేరు గాసిన్ ద్వితీయ సూత్రం. ఫస్ట్దేమో ప్రథమ సూత్రం, ఇదేమో ద్వితీయ సూత్రం సమోపాంత. ఈ సూత్రాన్ని గరిష్ట సంతృప్తి సూత్రం లేదా ప్రతిస్థాపన సూత్రం అని కూడా అంటారు. ఈ సూత్రం ప్రకారం వినియోగదారుడు ఎల్లవేళలా ఒకే వస్తువును కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు వినియోగదారు XY అనే 2 వస్తువులను కొన్నట్లయితే ఆ 2 వస్తువులపై తన పరిమితమైన ఆదాయాన్ని ఖర్చు చేసి గరిష్ట ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాడు. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడు ప్రతిస్థాపన సూత్రాన్ని పాటిస్తాడు. అంటే తక్కువ ఉపాంత ప్రయోజనం వచ్చే వస్తువుకు బదులుగా ఎక్కువ ఉపాంత ప్రయోజనం వచ్చే వస్తువును ప్రతిస్థాపన చేస్తాడు. అంటే ₹1 X పై ఖర్చు చేస్తే వచ్చే ఉపాంత ప్రయోజనం 20 యూనిట్స్ అయితే Y పై ఖర్చు చేస్తే వచ్చే ఉపాంత ప్రయోజనం 30 యూటిల్స్ అనుకుందాం. ఇలాంటి పరిస్థితిలో వినియోగదారు X వస్తువుకు బదులుగా Y వస్తువును ప్రతిస్థాపన చేస్తాడు. ఈ విధంగా ₹1 విలువ ఉన్న X, Y వస్తువుల ఉపాంత ప్రయోజనాల్లో తేడా ఉన్నంత వరకు వినియోగదారు ఒక వస్తువుకు బదులు మరొక వస్తువును ప్రతిస్థాపన చేస్తాడు. చివరి ద్రవ్య యూనిట్ను 2 వస్తువులపై ఖర్చు చేసినప్పుడు ఆ 2 వస్తువుల నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనం సమానంగా ఉన్నప్పుడు వినియోగదారు ప్రతిస్థాపన ఆపివేస్తాడు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారు గరిష్ట ప్రయోజనాన్ని పొందుతున్నాడు అని సమతౌల్యాన్ని చేరుకుంటాడు అని అర్థం. ఈ సూత్రం ప్రకారం ద్రవ్యం ఉపాంత ప్రయోజనం అన్ని ఉపయోగాలలోనూ సమానమైన సమోపాంత అంటేనే సమానం అవడం. వినియోగదారుడు సమతౌల్య స్థితిని చేరుతాడు. వినియోగదారుని సమతౌల్యానికి కారణమైన నిబంధన ఈ క్రింది విధంగా ఉంది, చూడండి ఒకసారి. సూత్ర ప్రాముఖ్యం. మరి ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పత్తి సాధనాలను వినియోగించేటప్పుడు అన్ని ఉత్పత్తి సాధనాల నుంచి వచ్చే ఉపాంత ఉత్పాదకత సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటాడు. ఈ సూత్రం వలన కలుగు ప్రయోజనాలు: కనిష్ట వ్యయం సముదాయాన్ని నిర్ణయించుకోవచ్చు. వివిధ ఉత్పత్తి సాధనాల మధ్య కొనసాగించాల్సిన ప్రతిస్థాపన, పంపిణీ విషయంలో ఈ సూత్రం ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆదాయాన్ని వినియోగం పొదుపు మధ్యన కేటాయించడంలో ఈ సూత్రం ఉపకరిస్తుంది. వ్యక్తులు తమ పొదుపును లేదా సంపదను వివిధ రకాల ఆస్తుల రూపంలో ఎంతెంత ఉంచుకోవాలో
నిర్ణయించుకోవడానికి ఈ సూత్రం ఉపయోగకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆదాయాన్ని కానీ కాలాన్ని కానీ భిన్న అవసరాల మధ్యనే కాకుండా ప్రస్తుత భావి అవసరాల మధ్య ఏ విధంగా కేటాయిస్తాడో కూడా ఈ సూత్రం అనేది వివరిస్తుంది. కుటుంబాలు తమ పరిమిత ఆదాయాన్ని వివిధ రకాల వస్తువులపై ఎలా కేటాయించడం ద్వారా తమ ఆర్థిక సంక్షేమాన్ని గరిష్టం చేసుకుంటారో ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ సూత్రానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అయితే ఒక్కటే విషయం ఫ్రెండ్స్, క్షీణోపాంత అంటే క్షీణిస్తుంది, సమోపాంత అంటే ఒక సమానమైన స్థాయికి రావడం. సూత్ర పరిమితులు ఏమున్నాయి, మరి సమోపాంత సూత్ర పరిమితులు ఏమున్నాయో చూద్దాం. వ్యక్తులు సాంప్రదాయాలను నెరవేర్చడానికి వ్యయం చేస్తూ ఉంటారు. ఉదాహరణ వివాహం, కర్మకాండ మొదలగునవి. వీటిపై ఖర్చు చేసేటప్పుడు సమోపాంత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోరు. వినియోగదారు వినియోగించే అన్ని వస్తువులను చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి వీలుండదు. విభజించడానికి వీలు లేని వస్తువుల విషయంలో సమోపాంత ప్రయోజన సూత్రం పనిచేయదు. వినియోగదారుడు ఇష్టపడే వస్తువులు మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు. వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. ఆదాయం, ధరలు స్థిరంగా లేకపోతే ఈ సూత్రం వర్తించదు. కొంతకాలం పాటు ఉపయోగంలో ఉండే మన్నిక కలిగిన వస్తువుల విషయంలో ఉపాంత ప్రయోజనాన్ని అంచనా వేయలేం. అందువల్ల మన్నిక కలిగిన వస్తువుల విషయంలో కూడా ఈ సూత్రం అనేది వర్తించదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ప్రయోజన విశ్లేషణ, విమర్శ ఏముంది మరి? మార్షల్ ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవడానికి వీలుంటుందని వివరించాడు. కానీ విమర్శకుల ప్రకారం ప్రయోజనం మానసికపరమైనది, అందువల్ల ప్రయోజనాన్ని సంఖ్యారూపంలో కొలవలేం. మార్షల్ తన విశ్లేషణలో ప్రతి వస్తువుకు స్వతంత్ర వస్తువుగా పరిగణించాడు. అందువల్ల ఒక వస్తువు నుంచి పొందే ప్రయోజనం ఆ వస్తువు పరిమాణం పైననే ఆధారపడి ఉంటుంది మార్షల్ వివరించాడు. విమర్శకుల ప్రకారం ప్రతి వస్తువుకు ప్రత్యామ్నాయ లేదా పూరక వస్తువులు ఉంటాయి. అంటే ఒక వస్తువు నుంచి పొందే ప్రయోజనం ఆ వస్తువు పరిమాణం పైననే కాకుండా ప్రత్యామ్నాయ పూరక వస్తువుల పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి వస్తువు నుంచి పొందే ప్రయోజనం స్వతంత్రమైంది కాదు అని తెలుస్తుంది. ఈ విధంగా మనకి ప్రయోజనం ఒకే విధంగా ఉండదని విమర్శకుల అభిప్రాయం. మార్షల్ తన ప్రయోజన విశ్లేషణలో వినియోగదారులు ఎల్లవేళలా ఒకే వస్తువును వినియోగించడం జరుగుతుందని వివరించాడు. అందువల్ల మార్షల్ ప్రయోజన విశ్లేషణను ఏకవస్తు నమూనాగా చెప్పబడుతుంది. హిక్స్ ప్రకారం వినియోగదారు ఒక వస్తువును కాకుండా ఒకటి కంటే ఎక్కువ వస్తువులను సముదాయాలలో వినియోగిస్తూ ఉంటాడు. ప్రయోజన విశ్లేషణ ద్వారా వివరించిన డిమాండ్ సూత్రంలో ధర తగ్గితే వస్తువు డిమాండ్ పరిమాణం పెరుగుతుందని మార్షల్ తెలియజేశాడు. కానీ ధర తగ్గినందువల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చిన పెరుగుదలలో ఆదాయ ప్రభావం వల్ల ఎంత ఉంటుంది, ప్రత్యామ్నాయ ప్రభావం వల్ల ఎంత ఉంటుందనేది వివరించలేదు. అంటే మార్షల్ తన ప్రయోజన విశ్లేషణలో ధర ప్రభావంలో ఇమిడి ఉన్న ఆదాయ ప్రత్యామ్నాయ ప్రభావాలను విడదీసి చూపలేదు. ప్రయోజన విశ్లేషణ ఆదాయ ప్రభావాన్ని గురించి వివరించలేదు. అందువల్ల ప్రయోజన విశ్లేషణ ద్వారా గిఫెన్ వస్తువులను గుర్తించడానికి వీలు లేదు. గిఫెన్ గూడ్స్ అంటారు వీటిని. గిఫెన్ వస్తువులను గురించి చెప్పలేదు. అంటే వినియోగం అనే ఈ లెసన్లో మనకి ఏమి ఇంపార్టెంట్ ఉందంటే వినియోగం గురించి 1789లో ప్రయోజనం అంటే ఏంటనేది చెప్పడం జరిగింది. డిమాండ్ సిద్ధాంతం అంటే ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని ఈ విధంగా. అదేవిధంగా కార్డినల్ ప్రయోజనం అంటే సంఖ్యా రూపంలో దాని గురించి చెప్పడం అనేది. అంతేకాకుండా క్షీణోపాంత అంటే గాసెన్ ప్రథమ సూత్రం అని. అంటే కోరికల ద్వారా మానవుని కోరికలు అనంతాలు అసంఖ్యాకాలు, కానీ ప్రతి కోరికను ఒక పరిమితి ఉంటుంది అని చెప్పేసి ఆ ఒక్క దాంతో పదే పదే వాడుకుంటూ పోతే దాన్ని ఉపాంత ప్రయోజనం శూన్యం అవుతుందని క్షీణోపాంత సూత్రం అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా సమోపాంత ప్రయోజన సిద్ధాంతం వినియోగదారుల సమతౌల్యం అంటే కొన్ని రకాల వస్తువులను వాడుతూ పోయినట్టయితే దీన్ని గాసెన్ ద్వితీయ సూత్రం అని అంటారు. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుడు ప్రతిస్థాపన సూత్రాన్ని పాటిస్తాడు. అంటే తక్కువ ఉపాంత ప్రయోజనం వచ్చే వస్తువుకు బదులుగా ఎక్కువ ఉపాంత ప్రయోజనం వచ్చే వస్తువులను కొంటాడు అని. ఈ సమోపాంత ప్రయోజనం ద్వారా ఉపాంత ప్రయోజనం అనేది సమానంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా మీరు నాకు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ రూపంలో మీ విలువైన సమయాన్ని కేటాయిస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. కీప్ స్మైలింగ్.